hello, this is Akila and welcome to our channel Akila Varun. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే కొంచెం టైర్డ్ ఉన్నా, బట్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో కొన్ని మంత్స్ నుంచి కొంచెం స్ట్రెస్ ఉండే, బట్ అది బెటర్ అవుతుంది ఇప్పుడు. అండ్ నిన్ననే ఎగ్జామ్ రాసిన, టైర్డ్ ఉన్నా, అండ్ ఈరోజు మళ్ళీ బయటికి వెళ్ళాలి. అసలు రెస్ట్ లేకుండా అయిపోతుంది అండ్ హెల్త్ కూడా అంత మంచిగా లేదు. సో కొంచెం వాయిస్ తక్కువ వస్తే ఏమనుకోకండి. సో నా కెరియర్ కోసం ఒక నెక్స్ట్ 4 months నేను డిఫరెంట్ స్టేట్స్లో ఉండాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన ప్రిపరేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే అకామిడేషన్, ఆ ప్రాసెస్ అదంతా చూసుకుంటుంటే చాలా హడావిడి కూడా అయిపోతుంది. అండ్ ఈరోజు నేను ఇన్ని రోజులు మంచిగా ఇంట్లో నైట్ డ్రెస్లు వేసుకొని ఉన్నా, బట్ అది కాదు, కొంచెం ఫార్మల్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాలి. వారిని కూడా తీసుకొని వెళ్తాను. షాపింగ్ మేక్స్ మీ హ్యాపీ. ఎంత టైర్డ్ ఉన్నా కూడా షాపింగ్కి వెళ్ళాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా దగ్గర మంచిగా సమ్మర్ స్టార్ట్ అయింది. అండ్ కొంచెం జరిగితే నేను డోర్ వేయాలి, లేకపోతే పురుగులు పోతాయి. అంటే నేను బయట లోపలికి వెళ్ళిపోవాలా? నేను బయటికి ఈయన బయట ఉండడమే ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు బయట కూర్చుంటాడు. యాక్చువల్లీ చైర్స్ కూడా వేసుకునేది ఉంది, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ పార్టీకి చైర్స్ వేసేసుకోవాలి, కానీ బిజీ ఉన్నట్టున్నారు సార్. కొంచెం లోపలికి వెళ్దామా? మన దాంట్లో పూల్ లేవు. మా ఇంటి పక్కన వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక ఏరియా సెటప్ చేసుకున్నారనమాట, బట్ అది తీసేసినారు. బట్ నిన్ననే కొంచెం లాన్ మూవ్ చేయించినాం. కొంచెం గడ్డి అంటే ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ చూసుకోవాలి, దీన్ని కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. ఇల్లు ఎంతైనా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఇంత పెద్ద లాన్ మెయింటైన్ చేయాలంటే చిరాకు వస్తుంది. సరే, మస్తు ఎంజాయ్ చేసావు, కానీ పోదాం. ఇప్పుడు నేను ఎంజాయ్ చేసే టైం. అఖిలాస్ టైం స్టార్ట్స్. నా వాలెట్ దొరుకుతలేదురా. నేను దాచిపెట్టినా నీ వ్యాలెట్. నా దగ్గరే ఉంది నీ వ్యాలెట్. ఎట్లా దాచిపెడుతున్నావు? నేనే వచ్చిన, నిన్ను అడిగిన, ఇప్పుడు నన్ను అంటున్నావు. ఎండ్ ఉందని ఆనందపడాలి, వెయిట్ అవుతుందని బాధపడాలి. యూ కంప్లీట్ మై వర్డ్స్ కన్నా. నువ్వు కంప్లీట్ చేసే వరకు ఆగితే సాయంత్రం అవుతుంది. అయ్యో, మిమ్మల్ని కన్నా అనొద్దు కదా, మిమ్మల్ని ఏమండి స్వామి అని పిలవాలేమో ఇప్పటి నుంచి. నిన్నేదో డిస్కషన్, నేను ఊరికే పేరు పెట్టి పిలుస్తున్నానంట. ఎవరో కమెంట్ చేసారు, నన్ను పట్టుకొని కరెక్టే, నువ్వు నన్ను ఊరికే పేరు పెట్టుకొని పిలుస్తున్నా, కొంచెం రెస్పెక్ట్ ఇయ్యి అంట. సరే, ఇప్పటి నుంచి ఏవండి శ్రీవారు స్వామి అని పిలువనా? నువ్వు అట్లా అంటుంటే నాకు మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తలేదు అసలు. మన ఇంట్లో లేం, కార్లో ఉన్నాం. అందుకేరా నేను ఈ టీవీ చూడొద్దని చెప్తా నేను. హే సిరి, ఫైండ్ మై వైఫ్. There is no wife అంటే నాకు సిరి అంటుంది. నేను ఇప్పుడు హే సిరి హూ ఇస్ మై హస్బెండ్ అని అడిగినాను అనుకో, అది చెప్తే అది వరుణ్ అని, ఎందుకంటే నేను సేవ్ చేసుకున్నా. హాయ్ వరుణ్, నీ షర్ట్ బాగుంది వరుణ్. ఎవరి సెలెక్షన్ వరుణ్? నువ్వు నా సెలెక్షన్ అయినప్పుడు నీ సెలెక్షన్లు అన్నీ దాన్ని ఏమంటారు, క్రెడిట్ అంతా నాకే కదా. అట్లాంటప్పుడు నువ్వు నా సెలెక్షన్ అయినప్పుడు నేను నీ సెలెక్షన్ అవ్వడానికి కూడా క్రెడిట్ నాకే కదా. అర్థం కాలేదు, బట్ ఇయ్యా నేను కదా క్రెడిట్.
స్టార్బక్స్లో కాఫీ తీసుకుందామని వచ్చినాము, బట్ డ్రైవ్ త్రూ లైన్ చాలా పెద్ద ఉంది క్యూ. సో వరుణ్ లోపలికి వెళ్ళినాడు. నేను వెళ్తా అని చెప్తే పర్లేదు నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్తున్నాడు. ఆల్ దీస్ లిటిల్ మూమెంట్స్ మంచిగా అనిపిస్తాయి. అంటే మనం మన సిచ్యువేషన్ చూసి మనకి ఇష్టం ఉన్నవి మనం ఇబ్బంది పడతామా అన్నట్టు ఆలోచించి మన కోసం ఇట్లా చిన్న చిన్న థింగ్స్ లోపలికి వెళ్ళి తీసుకురావడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాకు. బట్ నువ్వు కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పడం ఇస్ లైక్ గుర్తుండిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. అరే ఇంత మంచిగా చూసుకుంటారు అన్నట్టు. సో యా, I wish every girl or everyone who is getting married or who is in relationship to have such kind of partner. Thank you so much. What's up? ఏం లేదు, నేనే తిట్టిన వీడియోలో. మంచి పని చేసిన. నేను కూడా ఇప్పుడు నేను తిడదాం అనుకుంటున్నా. ఎందుకు? సరదా, జస్ట్ ఫర్ ఫన్. You'll have to eat something కదా బ్రేక్ఫాస్ట్ కి. I'll get something. కొంచెం ఇప్పుడు ఆకలేయట్లేదు. ఇంట్లో మమ్మీలు ఉంటే మంచి చేసి పెడతారు. ఈ పిల్లల టైంకి చేసే పెట్టరు. పిల్లలా? నాకు ఒకటే కదరా పిల్లం. ఏమో, నేను కూడా పిల్లం కాదంట కదా. సిరి చెప్తే పట్టించుకుంటావారా నువ్వు? నీకు గుర్తుందా? నీ ఫోన్ నెంబర్ కూడా నువ్వే సేవ్ చేసినావు నా ఫోన్ లో. నా ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు ఇప్పుడు సార్ కి. చెప్పు 848 అబద్ధం చెప్పకు, ఏదో నెంబర్ చెప్తున్నా. సమ్మర్స్ స్టార్ట్ అయినాయి అంటే చాలు, బోట్లు వేసుకొని రోడ్ల మీద పోతారు. మంచిగా వీకెండ్స్ వస్తే మొత్తం ఆ లేక్స్ లోనే ఉంటూ ఉంటారు. నాకు కూడా ఒక బోట్ కొనియొచ్చు కదా వారు. ఎందుకు రాని? కనీసం స్విమ్మింగ్ కూడా రాదా? స్విమ్మింగ్ ఎందుకు? బోట్ లో మంచిగా ఒక గోల్డెన్ రిట్రీవర్, నువ్వు, నేను, మన బోటు పోదాం. ఇక మరి బోట్ లో ఉన్న హోల్, దాని సంగతి ఏంటి? హోల్ ఉన్న బోట్ ఎందుకుంటా? ఎందుకు అంటే నాకు 100 ప్లాన్లు ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? చూడు ఎంత పెద్ద లేక్ ఉందో, చెట్లు అడ్డం వస్తున్నాయి. జరగమని అడుగుదామా? లేక్ షూట్ చేసి అడుగురా. నయాగ్రా వెళ్ళేటప్పుడు అయితే లేక్ ఇట్లా రోడ్ పక్కనే ఉంటుండే, చాలా క్రేజీ ఉంటుండే. లైక్ ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా వాటర్ పక్కన రోడ్ ట్రిప్ అయితే కీ వెస్ట్ కూడా బాగుంటుంది అంటాడు వరుణ్. నేను ఎప్పుడు తీసుకోవాలి. నేను ఒక కొత్త ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకున్నా, వాడు మొన్ననే షిప్ చేయాలి. ఎక్స్పెడిటెడ్ డెలివరీ కూడా పెట్టుకున్నా, వాడు షిప్పింగే చేయలేదు. ఇంకా నన్ను మోసం చేస్తున్నాడు. నేను డెస్క్టాప్ ఒకటి కొనుక్కున్నాను అనమాట, ల్యాప్టాప్ కొనుక్కోలేదు. ఫస్టే వరుణ్ ల్యాప్టాపే తీసుకో నీకు ఈజీగా ఉంటుంది అని చెప్తే నాకు డెస్క్టాపే కావాలి అని ఓవర్ యాక్షన్ చేసినావు కదా. ఇప్పుడు డబుల్ ఖర్చు. సరే అని ల్యాప్టాప్ చూద్దాము అన్నట్టు సడన్ గా ఓపెన్ చేసిన. లైట్ వెయిట్ ల్యాప్టాప్స్ కావాలి అని చూసిన. మ్యాక్ కొనుక్కుందాం అనుకున్నా, కాకపోతే ఆల్రెడీ వరుణ్ దగ్గర మ్యాకే ఉంది. సో ఇంకెందుకు మళ్ళీ 2 మ్యాక్స్ ఎందుకు అని చెప్పి నా దగ్గర డెస్క్టాప్ కూడా హెచ్పి ఉంది అనమాట. సో హెచ్పి ల్యాప్టాప్స్ లో లైట్ వెయిట్ ఏది ఉంది అని చెప్తే ఆ రోజు ఎందుకు అదే ల్యాప్టాప్, ఆ లైట్ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ ఆల్మోస్ట్ ఎంత 40% డిస్కౌంట్ లో ఉండే. 1100 అవ్వాల్సిన ల్యాప్టాప్ నాకు అన్నిటి కలిపి $600 కి వచ్చింది. సో ఇదంతా కాదు, నేను ఇది ఎందుకు స్టార్ట్ చేసిన, డైరెక్ట్ హెచ్పి సైట్ నుంచి తీసుకున్నా. వాడు మాత్రం నాకు షిప్ చేయట్లేదు. నేను వెళ్ళే లోపల రాకపోతే వాటితో గొడవ పెట్టుకుంటా. నేను నా $30 తీసుకుంటా. సరే అని క్యాన్సిల్ చేద్దామంటే మళ్ళీ దాని రేట్ పెరిగింది. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నాకు అదే రేట్కి ఇయ్యాడు వాడు. అట్లా ఇరికిపోయినా. వచ్చి ఆల్మోస్ట్ 20 minutes అయింది. పార్కింగ్ కోసం వెతుక్కుంటున్నాము. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫుల్ ఉంటుంది రష్. అండ్ ఈరోజు ఏదో సర్కస్ ఉందంట, చూడాలి. అయ్యా మన ఇంట్లో అంతా ఇక్కడ ఎందుకు వచ్చింది? బట్ యా, ఇంకా మన నాపేది ఎవరు లేరు. ఇంకా షాపింగ్ నేను ఆపుతలే. పదండి చూసుకుందాం, చూసుకుందాం. నాకైతే
ఒక షాప్కి ఫస్ట్ వెళ్ళినాము అంటే అందులో ఒక డ్రెస్ చూస్తా, ఆ డ్రెస్ చూసినప్పుడు ఆ డ్రెస్ మీదే ఫిక్సేట్ అవుతా. అది ఎంత కాస్ట్ ఉన్నా పట్టించుకోను. ఒక 3-4 టైమ్స్ అని చూసుకొని అన్ని డ్రెస్సెస్ చూసి కూడా మళ్ళీ లాస్ట్కి అదే డ్రెస్కి వస్తా. సో అట్లనే అవుతుంటుంది. బట్ ఈసారి అది అవాయిడ్ చేసిన బికాస్ ద డ్రెస్ వాజ్ వెరీ కాస్ట్లీ. ఆల్మోస్ట్ $150 ఉండే. నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. సో దాన్ని పక్కన పెట్టేసిన లాస్ట్కి. నాకు అవసరం ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేసిన అనమాట. ఏదో షాపింగ్ చేద్దామని వచ్చినా కానీ ఏదో అవుతుంది. మేము వెళ్ళిన అవుట్లెట్ మాల్స్ ఏమో అన్నీ ఓపెన్ అనమాట. జనరలీ క్లోజ్డ్ మాల్ కూడా ఉంటుంది, బట్ అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈసారి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హ్యాపెనింగే ఉంది. అసలు వింటర్లో అయితే కోట్స్ వేసుకొని ఉంటారు అండ్ చాలా తక్కువ మంది ఉంటారు. అంత చలిలో షాపింగ్ చేయడం ఇష్టపడరు. బట్ సమ్మర్ కాబట్టి ఫుల్ జనాలు ఉండే అండ్ చాలా హ్యాపెనింగ్ కూడా ఉండే. స్టాక్ కూడా మంచిగా అనిపించింది నాకు. అలసిపోయినావా వరుణ్? మాడిపోయిండు కూడా. సో ఐ గోట్ సో మెనీ క్లోత్స్. ఏంట్రా ఒకటి చూపిస్తున్నావు? ఇవెవరు చూపిస్తారు? ఇవెవరు చూపిస్తారు? నేను ఐ గోట్ సో మెనీ క్లోత్స్ అని చెప్పిన. చెప్పి ఒకటే కవర్ చూపిస్తున్నావు కదా అమ్మా. తెలివి చూపిస్తుంది. మేము యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ స్టార్ట్ అయినాము అనమాట. అండ్ సండే వెళ్ళినాము. సో సండే స్టోర్స్ ఆల్మోస్ట్ 6 to 6:30 లోపల క్లోజ్ చేసేస్తుంటారు. బట్ వరుణ్ ఇంకా నా కోసం తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాడు. అండ్ స్టోర్స్ క్లోజ్ చేసే టైంకి హీ వాంటెడ్ టు హ్యావ్ దిస్ లింట్ చాక్లెట్స్ తినాలని ఉండే. సో అక్కడికి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని వచ్చినాడు. అంత లోపల నేను షాపింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నా. 4 hours అయింది కానీ నేను ఏదో 10 గంటల నుంచి కష్టపడుతున్నట్టు అనిపించింది నాకు. ఫార్మల్స్ ఎక్స్ప్రెస్లో మంచిగా అనిపించినాయి, అంటే కాస్ట్కి మనకి వచ్చిన క్వాలిటీకి. అండ్ టైలర్ వాజ్ ఆల్సో నైస్ నో. కాకపోతే అబర్కాంబీ అది ఆ బ్రాండ్ పేరు ఏంది? యా, అండ్ నాకు కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి చాలా చిరాకు వస్తుంది, అంటే సరిగ్గా రాదు, అందుకే ప్రొనౌన్స్ కూడా చేయ. బట్ యా, ఆ బ్రాండ్లో అయితే చాలా కొత్త కలెక్షన్ వచ్చిందంట. సో డిస్కౌంట్ కూడా ఏం లేకుండా చాలా ఎక్కువ ఉండే ప్రైసెస్. అదంతా నచ్చలేదు. ఈసారి పాపం వరుణ్ ఏం కొనుక్కోలేదు, నాకు వార్నింగ్ ఇచ్చినాడు అనమాట. లాస్ట్ వీడియో చూసిండే మీరు బర్త్డేకి డ్రెస్సెస్ మంచిగా కొనిపించిన. సో అప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చినాడు అనమాట, నాకు అసలు నాతో ఏం కొనిపించద్దు అని చెప్పి. సరే అని నేను కూడా ఈసారి ఏం ఫోర్స్ చేయలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినాము అండ్ ఏం తినలేదు. ఏదో ఒకటి తిందాం అనుకున్నాం కానీ చిరాకు ఉండే. ఎందుకు అంటే లోపలేమో స్టోర్స్ లోపల చాలా వేడిగా ఉండే, బయటికి వచ్చేసరికి చల్లగా ఉండే కదా. ఇంకా టైర్డ్ అయిపోయినాం. సరే ఇట్లా కాదు అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. ఎగ్ హాలిక్ ఆర్ ఎగ్ మేనియా అని, అక్కడికి వెళ్దామని చెప్తున్నాడు వరుణ్. సో చాలా రోజులు అయింది అసలు ఇట్లా బయటికి రెస్టారెంట్స్కి వెళ్ళి. అంటే ఇక్కడ యూఎస్ లో రెస్టారెంట్స్కి వెళ్తాం కానీ అక్కడ ఎంత తిన్నట్టే ఉండదు. ప్రైస్ వేరియేషన్స్ నాకు చాలా అనిపించినాయి. ఒక స్టోర్లో ఒక ప్యాంట్ మనకి ఎంతకు వచ్చింది కన్నా $60 అయితే ఇంకో స్టోర్లో సేమ్ మెటీరియల్ ఉంది, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ $120 అట్లా ఉండే అనమాట. సో ఇంకా ప్రైస్ చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అర్థం కాలేదు. ఒక 3-4 స్టోర్స్ తిరిగినాము. బట్ నాకు క్వాలిటీ అండ్ రీజనబుల్గా ఉన్న ప్రైసెస్ అయితే యాండ్ టైలర్లో అనిపించినాయి. కొంచెం ఎక్కువనే ఉన్నాయి బట్ క్వాలిటీ కూడా అట్లనే మంచిగా ఉంది. అండ్ బేసిక్గా ఇక్కడ ఉన్న కలర్స్ ఏంటంటే వీళ్ళు చాలా ఫెయిర్ స్కిన్ ఉంటారు కదా, వీళ్ళ కలర్స్కి వీళ్ళ స్కిన్ టోన్కి ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కలర్స్ మంచిగా ఉంటాయి. అదే మనకి కొంచెం అంత మంచి కలర్స్ ఉండవు, అంటే లైక్ చూస్తుంటే ఐదర్ బెదిరిపోయినట్టు ఉంటాయి లేకపోతే మరీ మ్యూటెడ్ కలర్స్ ఉంటాయి. సో కొంచెం మనకి నచ్చే కలర్స్ తీసుకోవాలంటే తిరగాల్సి వస్తుంది. నాకు యాండ్ టైలర్లో నచ్చినాయి. ఇంటికి వెళ్ళాక చూపిస్తా నేను ఏమేమి తీసుకున్నాను. కానీ చాలా రోజుల తర్వాత కొంచెం స్ట్రెస్ లేకుండా బయట తిరుగుతున్నాం కదా, లేకపోతే
ఎప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ టెన్షనే ఉంటది అమ్మ అసలు. కొంచెం చీకట్ అయిపోతుంది బయట. ఫోన్లో షూట్ చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఫుడ్ కొంచెం మంచిగా ఎంజాయ్ చేసినాం. అసలు వీడియో షూట్ చేయాలని కూడా మర్చిపోయినాము, అందుకే షూట్ చేయలేకపోయినాము. బట్ ఇప్పుడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అంత అలసిపోయింది, అంత ఆకలేసింది మనకి. అసలు పొద్దు నుంచి 8 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుంది. కానీ చూస్తుంటుంటే బయట లైట్ ఉంది కదా, ఇంకా సన్సెట్ ఇప్పుడిప్పుడే అవుతుంది. సన్సెట్ కొంచెం చీకట్ అవుతుంది. అండ్ యా వెళ్ళేసరికి టైం అయితే అవుతుంది. మేడం ఏంది ఏదో ఇక్కడ స్టోర్ పెట్టినావు? నేను నిన్న ఇంటికి వచ్చినాక వీడియో షూట్ చేస్తానని చెప్పిన, కానీ వచ్చి పండుకున్నా మంచిగా. వీడియో షూట్ చేయడం లేదు, ఏం లేదు, అన్నీ మర్చిపోయినా. కాకపోతే షాపింగ్ చేసిన దానికన్నా షాపింగ్ చేసినాక ఇంటికి వచ్చినాక అన్ని సామాన్ చూసి సర్దుకుంటుంటే వచ్చే ఆనందం వేరే. ఇది యాక్చువల్లీ ఈరోజు తీసుకున్నా, టార్గెట్ నుంచి తీసుకున్నా ఈ హ్యాండ్ బ్యాగ్. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఈరోజు కుదిరింది. అండ్ ఎస్, ఐ గాట్ సమ్ క్లోత్స్. మంచిగా ఫోల్డ్ చేసి పెట్టినారు. సో ఇవి నాకు చాలా క్యూట్ అనిపించినాయి. టీ షర్ట్స్ అండ్ షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్ కొన్ని. ఇవన్నీ దేంట్లో తీసుకుని దాంట్లోనే పెట్టాలి. మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఐ గాట్ దీస్ నైకీ స్లైడర్స్ యెస్టర్డే. ఎక్స్ప్రెస్లో కూడా కొన్ని తీసుకున్నా ఫార్మల్స్. ఇది వైట్ కలర్ ప్యాంట్ అండ్ ఈ రెండు వాటర్ తీసుకోవాలి బాడీ సూట్స్ తీసుకున్నాం, వైట్ అండ్ బ్లాక్. సో ఇట్ విల్ గో విత్, నా దగ్గర ఆల్రెడీ వేరే ప్యాంట్స్ ఉన్నాయి, వాటి అన్నిటితో వెళ్తాయి అన్నట్టు తీసుకున్నా. అండ్ బాడీ సూట్స్ అవేమో కంఫర్టబుల్, సో తీసుకున్నా. ఇంకేం చెప్పాలి, అదే శాండల్స్ లైక్ షూస్ లాంటి కొంచెం ఫార్మల్గా ఉంటుంది కదా అని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఒక చిన్న నాకు ఫార్మల్ షూస్ చేసుకోవడం ఎంత కష్టమవుతుంది అంటే అవి కంఫర్టబుల్గా ఉండవు, హీల్స్ ఉంటాయి, లేకపోతే అవి మనం మేనేజ్ చేయలేము హాస్పిటల్లో నడుస్తూ. సో కొంచెం ఫ్లాట్సే తీసుకున్నా, చూడాలి ఎట్లా వర్క్ అవుతాయో, కంఫర్టబుల్గా ఉంటాయా లేవా. ఇది ఒక సెట్ కూడా తీసుకున్నా, సెట్ కాదు నేనే మ్యాచ్ చేసిన, బట్ యా ఇవి జేక్రూలో తీసుకున్నా. నేను అన్నిటికన్నా ఎగ్జైట్ అయింది మాత్రం ఈ చిన్న వ్యాలెట్ గురించి. నా కార్డ్స్, నా ఐడీస్ అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇది మా ఆయన కొనిచ్చినాడు నాకు. మా ఆయననే కొనిచ్చినాడు. అంటే మిగతావన్నీ కొన్నాళ్ళు కాబట్టి కొనుక్కున్నా, ఇది మాత్రం ప్రేమతో కొనిచ్చినాడు. చెత్తలా చెప్పినావు, మిగతా అన్ని ప్రేమ ఇష్టం లేకుండా కొనిచ్చినట్టు చెప్పినావు. కాదు, ఇది కొంచెం వద్దురా, నువ్వు బెటర్ చేయడానికి ట్రై చేయొద్దురా, నా మాట ప్రేమతో కొనిచ్చినాడు. ప్లీజ్ డోంట్ ట్రై టు మేక్ ఇట్ బెటర్. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి పుష్ వస్తుంది, మాకు కూడా కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.